అండ్ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వేగ్గా మాట్లాడిన కొన్ని మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సభ జరిగినా చాలా క్లియర్ కట్ గా కేంద్ర నిఘా వర్గాల నుండి నాకు సమాచారం అందింది, ఆంధ్రప్రదేశ్లో మహిళలు అక్రమ రవాణాకు గురవుతున్నారు, ఈ విమెన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద అంశం, 30,000 మంది అని చెప్పారు, అది ఇంకా పెద్ద అంశం, రైట్. సో ప్రజల్లోకి జనాల్లోకి చాలా లోతుగా వెళ్ళిన అంశం అని కూడా చెప్పట్టు. బట్ ఇప్పుడు మనం సమావేశాలలో అనిత గారు చాలా క్యాజువల్గా అబ్బెబ్బే అదేమీ లేదు, 40 మంది మాత్రమే మిస్సింగ్ అయినట్లు వచ్చింది, అది కూడా రకరకాల కారణాలతో కొంతమంది మిస్ అవుతూ ఉంటారు, అందులో మేము ఇప్పటికే 30+ అంటే 30 మందికి పైగా మేము వెనక్కి తీసుకొచ్చేసాం, ఇంకొక నెంబర్ 6 or 8 వరకు మాత్రమే అని చాలా లైట్గా చెప్పేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాటకి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఉన్న అనిత గారే ఇప్పుడు చెబుతున్న మాటలను ఎలా తీసుకోవాలంటారు? ఈ విమెన్ ట్రాఫికింగ్ అనేది ఇంత లైట్ అని చేస్తున్నారా వీళ్ళు? ఎలా చూడాలి దీన్ని? ఉమెన్ ట్రాఫికింగ్ సంబంధించినంత వరకు 30,000 సంఖ్య కరెక్ట్. అది మిస్సింగ్ కేసులు ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ దీనికి 2 కారణాలు, ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. మిస్సింగ్ కేసులు దేశవ్యాప్తంగా, ఇది హోంశాఖ, కేంద్ర హోంశాఖ ఇచ్చిన లెక్కలు చెప్తున్నా. ఆయనకి ఏం చెప్పిందో చూడలో నాకు తెలియదు, కానీ ఆన్ రికార్డు ప్రపంచానికి హోంశాఖ చెప్పిన విషయాలు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి నాకు చూడలో చెప్పినట్టు ఎవరు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు వ్యక్తికి చెప్పరు, ప్రధానమంత్రికి హోంమంత్రి తప్ప ఇంకెవరికి చెప్పరు. ఆయనకి ఎందుకు చెప్పారో ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ ఆన్ రికార్డు హోంశాఖ చెప్పింది ఏంటంటే 30,000 కేసులు అనేది కరెక్టు, సంఖ్య ఎక్కువ కనపడడం కూడా కరెక్టు. కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వచ్చిన మార్పుల కారణం కావచ్చు, సినిమాల్లో వచ్చిన ధోరణి వల్ల కావచ్చు, మానవ సమాజ ధోరణి వల్ల ఈ మహిళలు మిస్ అవుతున్నారు. ఆడబిడ్డలు ఎందుకు కిడ్నాప్లు కావచ్చు, అలకతో వెళ్ళిపోవడం కావచ్చు, ఈ ప్రేమ ఇట్లాంటి విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కొంత పెరగతా ఉంది. గతంలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఇంట్లో గొడవ పడేవాళ్ళు, చివరికి సూసైడ్ వరకు వెళ్ళేది. ఇప్పుడు ఇంట్లో ఒప్పుకోకపోతే ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకునే అంటే ట్రెండ్ మారింది. ఇట్లాంటివన్నీ మిస్సింగ్ కేసులుగా మారుతున్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటంటే దిశ పోలీస్ స్టేషన్స్, దిశ యాప్, అదేవిధంగా వాలంటీర్ల సిస్టమ్ వల్ల ఏమవుతుంది, దిశ పోలీస్ స్టేషన్లో ఎవరు ఉంటారు? మహిళలు ఉంటారు పోలీస్ స్టేషన్లో. కానీ మామూలు పోలీస్ స్టేషన్లో పురుషులు కూడా ఉంటారు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు. ఒక మహిళ మిస్ అయిందని తల్లిదండ్రులు వెళ్ళడానికి భయపడతారు. ఎందుకు? నా కూతురు మిస్ అయిందంటే రికార్డ్ అయిపోతే నా కూతురు భవిష్యత్తు ఏంది అని అంతర్మాత్రం చెందుతూ ఉంటారు. కేసు పెట్టడానికి నిరాకరిస్తాడు. మహిళా పోలీస్ స్టేషన్ రావడం వల్ల ధైర్యంగా ఒక మహిళ చెప్పుకుంటుంది ఈజీగా. ఒక పురుష జర్నలిస్ట్ పోతే మహిళ చెప్పేదానికి ఒక ఉమెన్ జర్నలిస్ట్గా మీరు పోతే ఆ మహిళ ఇచ్చిన స్వభావాన్ని తేడా మీరు కూడా గమనించుంటారు. ఆ రకంగా మహిళా పోలీస్ కేసులు పెట్టారు, వాలంటీర్ల ద్వారా కేసులు పెట్టారు. కేసులు పెట్టడం ద్వారా ట్రేస్ అవుట్ పెరిగింది. కాబట్టి ఆ రోజు జరిగిన మిస్సింగ్ కేసులు, ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ కేసులన్నీ రిజిస్టర్ కావడానికి కారణం దిశ పోలీస్ స్టేషన్లో వాలంటీర్లు కావడం. అదే చివరికి ఏమైంది, ఎక్కువ ట్రేస్ అవుట్లు ఆంధ్రప్రదేశ్ జరిగింది. భారతదేశంలోనే ఎక్కువ ట్రేస్ అవుట్లు ఎందుకు జరిగినాయంటే వాలంటీర్లు దిశ పోలీస్ స్టేషన్స్ యాప్ వల్ల ఒక మోడల్గా నిలబడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన దుర్మార్గమైన ప్రచారం ఏంటంటే వాళ్ళు ట్రాపింగ్గా మార్చిపారు. అది మిస్సింగ్ కేసులు అన్నింటినీ ఇది ఉమెన్ ట్రాపింగ్గా మార్చేసి అది వచ్చి వైసీపీ వాళ్ళు చేశారు. మరి ఈరోజు ఇన్ని రోజులైంది కదా, 30,000 మందిని వైసీపీ వాలంటీర్ల ఆధారంగా చేస్తుంటే 6 నెలల్లో ఒక్కరిని పట్టుకున్నారా? ఒక్కరిని పట్టుకొని జైలుకి పంపించారా? నిజంగా జరుగుంటే పట్టుకొని ఉంటారు. ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా ఈ సోషల్ మీడియాలో, చిన్న వాటికి పైన కూడా కేసులు పెట్టి రంధ్రాన్వేషణ చేస్తున్నారు కదా. మరి 30,000 మందిని ఒక్క రంధ్రాన్వేషణ ఎందుకు చేయలేకపోతున్నారంటే అది లేదు విషయం. అది హోంమంత్రి కనిపెట్టారు, అది చెప్పారు. నిజానికి ఆ రోజు జరుగుంటే ఈరోజు అప్పుడు సంవత్సరానికి ఎంతమంది నమోదయ్యారో ఈరోజు 6 నెలలకి అంతమంది నమోదైనట్టుగా మిస్సింగ్ కేసులు హోంమంత్రి గారి ప్రకటన బట్టి తెలుస్తుంది. ఇది నేను మిస్సింగ్ కేసు అంటాను. పవన్ కళ్యాణ్ గారు లాగా నేను కూడా ఆ రోజు మీరు అన్నారు కాబట్టి ఈ 6 నెలలు జరిగిన తెలుగుదేశం అంతా మిస్సింగ్ ఇదే ట్రాపింగ్ అని అనలేను. అది కరెక్ట్ కాదు, ప్రభుత్వం మీద అట్లా ఆరోపించవద్దు. హోంమంత్రి గారు చెప్పింది కరెక్టే, మిస్సింగ్ వేరు, ఉమెన్ ట్రాపింగ్ వేరు. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడినారు? ఈ రోజు నిజాలు చెప్తున్నారు కదా, కనీసం సంజయ్ చెప్పాలి. ఆ రోజు 30,000 మంది అనేది మిస్సింగే, అది జనరల్గా జరిగేదే, ట్రాక్స్ అవుట్ బాగున్నాయి, దాన్ని మేము కొనసాగిస్తాము అని హోంమంత్రి గారు చెప్పుకుంటే హుందాగా ఉండేది. అందుకు భిన్నంగా ఈ రోజు మాత్రం నిజం చెప్పేస్తే ప్రజలు ఈ కేసులు మాత్రం ఎందుకు అనుకోకూడదు అని చర్చ వస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రోజు సమాజానికి ఖచ్చితంగా తప్పుదోవ పట్టించారు.